ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఉట్నూరు మండలంలో రామలింగపల్లి గ్రామం నుండి శామ్నాయక్ తాండా వరకు నిర్మించిన తారు రోడ్డు బ్రిడ్జిని సీతక్క ప్రారంభించారు. అనంతరం ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద ఆదివాసీ అమరులకు ఘన నివాళులర్పించారు. అక్కడ ₹1 కోటి చేపట్టే స్మృతి వనానికి భూమి పూజ చేశారు సీతక్క. ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మబొజ్జు, కలెక్టర్ రాజు శిషా, ఎస్పీ గౌసలం, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇంద్రవెల్లి అమరవీరుల స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం కోసం మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం వచ్చినటువంటి అంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్క పోరాటం చాలా ఇంపార్టెంట్ అయింది. ఆ రోజు ఉన్నటువంటి అవసరాల మేరకు, ఆ రోజు ఉన్నటువంటి ప్రజల డిమాండ్ల మేరకు ఉద్యమాలు జరిగినాయి. తర్వాత కొమ్రం భీమ్ గారు, ఇక్కడ కూడా మన రామ్జీ గోండ్ బ్రిటిష్ వారికి ఆ టైంలో కొమ్రం భీమ్ గారు ఇక్కడటువంటి భూమి సమస్య మీద వారు కూడా పోరాటం చేశారు. జల్ జంగల్ జమీన్ అని ముఖ్యమంత్రి హోదాలో కూడా మరి ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులు అర్పించి బహిరంగ సభను ఏర్పాటు చేసి ఇక్కడ ఈ యొక్క త్యాగాన్ని గుర్తించుకోవాలి. వాళ్ళ త్యాగాల ఫలితమే ఈరోజు వచ్చినటువంటి మరి హక్కులు, అటవీ హక్కులు కానీ, ఐటీడీఏలు కానీ, స్పెషల్ స్టేటస్ కానీ, ప్రత్యేక 5th షెడ్యూల్ ఏరియా కానీ, 6th షెడ్యూల్ ఏరియా కానీ ఇవన్నీ ఊరికనే రాలే. అంటే రాజుల కాలం నుంచి అడవి మీద హక్కు, అడవి మీద ఆధిపత్యం కోసం ఇతర ప్రభుత్వాలు, పాలకులు, రాజులు, రాచరిక వ్యవస్థ ప్రయత్నం చేస్తే అడుగడుగున ధిక్కరించుకుంటూ పోరాడుకుంటూ వచ్చింది ఆదివాసీ సమాజం, ఆనాటి నుంచి ఈనాటి ఇంద్రవెల్లి అమరవీరుల వరకు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క స్మృతి వనము ఒక